హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చికెన్ కర్రీ. ఈ కర్రీ చాలా సింపుల్ అండి చేసుకోవడం. బ్యాచిలర్స్ అలాగే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. అసలు చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా. ముందుగా మనం తీసుకున్న చికెన్కి సరిపడా కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే ధనియాల పొడి, కొద్దిగా పెరుగు వేసుకోవాలి. అలాగే అందులోకి హాఫ్ చెక్క నిమ్మరసం కూడా వేసుకొని అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసేసుకోవాలండి, మళ్ళీ మళ్ళీ వేయాల్సిన అవసరం ఏం లేదు. అందుకే సరిపడా వేసుకోమని చెప్పాను. ఇలా అంతా వేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి. ముక్కలకు బాగా పట్టించాలండి. మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి, లేదంటే మనం వెంటనే వండుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఈ కలర్ వచ్చిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా చికెన్, అది వేసుకోవాలి. నేను వెంటనే వండుతున్నానండి, మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి. ఇలా చికెన్ వేసేసి అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనకు చికెన్లో వాటర్ వస్తాయి కదా, అయితే నేను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. మనం చికెన్ కలిపెట్టుకున్న బౌల్లో కొద్దిగా వాటర్ వేసి కర్రీలోకి వేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికే టైంలో మీకు నచ్చితే కొత్తిమీర, పుదీనా వేసుకోండి, లేదంటే లాస్ట్లో వేసుకోండి. నేను 2 టైమ్స్ వేస్తాను. ఇలా వేసుకొని ఒకసారి కలిపేసి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులోకి గరం మసాలా వేసుకోవాలి. ఇది ఇంట్లో చేసిన గరం మసాలా అండి. అలాగే నేను కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేస్తున్నాను. ఇవి వేసేసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కర్రీ రైస్, రోటీ, చపాతీ, పూరి అన్నిట్లోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.